అప్పుడు ప్రభు అన్నారు, ధర్మశాస్త్రం పాటించమన్నారు. అతను అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి ఇదంతా పాటిస్తున్నానయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించమన్నారు. పరలోక రాజ్యం కావాలంటే ఏం చేయాలంటే ఇతను ముందేం చేయాలి? ఆస్తి అమ్మేయాలంటండి. ఏదమ్మాలంట? అసలు ఈ లోకంలో ఇన్ని తిప్పలు పడేది దేనికోసం? డబ్బు కోసమేగా, ఎంతో కొంత సంపాదించడం కోసమేగా. తీరా ఏసేయమన్నారు, అది వదిలేసుకోమన్నారు. ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే, నీకు పరలోకం కావాలంటే ఈ లోకంలో నువ్వు అన్నీ వదులుకోవడానికి సిద్ధం అవ్వాలి. హల్లెలూయా. అవ్వ కావాలి, బువ్వ కావాలి అనే బ్యాచ్ కొంతమంది ఉంటారు. లోకము కావాలి, పరలోకము కావాలి. అయితే ఎక్కడ దొరికిద్ది ఏంటి? భూలోకం కావాలి, పరలోకం కావాలా? మధ్యలో ఏలాడుతూ ఉంటావా? ఏసేరు అక్కడ వచ్చినాక కొంచెంసేపు పరలోకంలో ఒక అడుగు, కొంచెంసేపు భూలోకంలో ఒక అడుగు వేస్తావా? లేదుగా. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అతడు మిగుల ఆస్తి గలవాడు, డబ్బును ఎక్కువ ప్రేమించేవాడు. అతను దేన్ని ప్రేమిస్తున్నాడు? మాటలా డబ్బు అంటేనే మాట రాదా ఏంటి? దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు? అయితే అతను మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడంట. ఏం చేసి వెళ్ళిపోయాడు? పరలోక రాజ్యం కావాలని వచ్చాడు, నిత్య జీవం కావాలని వచ్చాడు, యేసయ్య ఏది చెప్తే అది వింటానని వచ్చాడు. కానీ ఆస్తి అమ్మేసి నన్ను వెంబడించనేటప్పటికీ ఏం చేశాడు? యేసయ్యని వదిలేసి. అప్పుడు ప్రభు అన్నారు, చూసారా, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం, ఆస్తిపరులు పరలోక రాజ్యంలోకి రావడం కష్టం, అసాధ్యం అన్నారు. ఎందుకంటే డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు, వాళ్ళ మనసంతా దేని మీద ఉంటుంది? డబ్బు మీదే ఉంటుంది వాళ్ళకి. అసలు డబ్బు ఉన్నవాడు కాదు, లేనోడు కూడా డబ్బు మీదే ఉంటుంది. అప్పుడు ప్రభు ఆ మాట అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోయారు. ప్రభా, ఆ లెక్కన డబ్బున్న వాళ్ళందరూ పరలోకానికి రారా అంటే, అప్పుడు ప్రభు చెప్పారు, ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే. ఆమేనంటారా? ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు స్పష్టంగా అర్థం చేసుకో. అంటే డబ్బుంటే పరలోకానికి వెళ్ళమా? డబ్బుంటే పరలోకానికి వెళ్తాం. అంబానీ లాంటి వాళ్ళైనా పరలోకానికి వెళ్ళే కృప, అవకాశం అందరికీ ఉంది. డబ్బు ఉందా లేదా కాదు, డబ్బు మీద ఆశ ఉండకూడదు. ఏముండకూడదు? అంటే డబ్బు కోసం పరలోకాన్ని కూడా పోగొట్టుకునే మనుషులు ఇంకా పరలోకానికి ఏమొస్తారండి? అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇతను డబ్బు కలిగినోడు మాత్రమే కాదు, డబ్బు కోసం దేన్నైనా వదులుకోవడానికి సిద్ధం. ఇంకా అతను అలాంటి వాళ్ళు పరలోకానికి ఏమొస్తారు? అందుకని ప్రభు అన్నారు, ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఈ రాత్రి ఎలాంటి పరిస్థితి అయినా దేవునికి సాధ్యము అనే అంశాన్ని మీ ముందుంచి ఈ వాక్యాన్ని వివరించడానికి పరిశుద్ధాత్ముడు నన్ను నిలబెట్టారు. స్తోత్రం చెబుదామా? మొదటి విషయాన్నే తీసుకుందాం. ఒక్కోసారి అనుకుంటాము, దేవుని బిడ్డలారా ఈ మాటలు గ్రహించండి, జాగ్రత్తగా మీరు వినాలి. పిల్లలు పెద్దలు కూడా చాలా జాగ్రత్తగా వింటే చాలా ఆశ్చర్యమైన సంగతులు ఈ రాత్రి మీరు వింటారు. ఆమెను అందామా? ఆశ్చర్యం నేను ఎప్పుడు వింటున్నానులే, కాస్త ఒక కునుకు తీసి తర్వాత లేస్తాను అనుకుంటున్నారా? చాలా మంది అనుకుంటారు డబ్బున్న వాళ్ళు దేవుడి దగ్గరికి రారు. సహజంగా ప్రభువే అన్నారు, బేదలకు సువార్త ప్రకటించను అన్నారు. ఇక సువార్త అంతా ఎవరికి అయిపోయింది? నేను చెప్పాగా, సువార్త అంతా ఎవరికి అయిపోయింది? బేదలకే. అసలు డబ్బున్న వాళ్ళ ఏరియాల్లో మీటింగ్ పెట్టాలంటే కష్టం, అవునా కాదండి? డబ్బున్న ప్రాంతంలో, ఆస్తిపరులున్న ప్రాంతంలో ఒక గట్టి పెద్ద పెద్ద కమ్యూనిటీలు ఉంటాయి, కొన్ని సామాజిక వర్గాలు ఉంటాయి. వాళ్ళ మధ్యలో వీధి సువార్త చేయాలన్నా కష్టమే. డబ్బున్న వాళ్ళు ఇవాళ దేవుని దగ్గరికి రావట్లేదు. ఇవాళే పోషడం అనే ఒక గ్రామంలో పక్కా అన్యజనులు ఉండే గ్రామం, పక్కా అన్యజనులు, వాళ్ళు వేరే కులస్తులు.
అగ్రకులస్తులు, లోకరీతిలో చూస్తే ఓసీలు అనమాట. ఆ అన్యజనులు ఉండే ప్రాంతంలో మైక్ పట్టుకుని ఈరోజు చక్కగా ఒక 20 మంది సేవకులం చక్కగా స్వాత చెప్తే అందరూ చక్కగా విన్నారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చక్కగా 2 చేతులు స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. అమ్మో, డబ్బున్న వాళ్ళకు స్వాత చెప్పకూడదు, వాళ్ళు అసలు దేవుడి దగ్గరికి రారు, ఇది మనుషులకు అసాధ్యం. డబ్బున్న వాళ్ళని మార్చడం ఎవరికి అసాధ్యం చెప్పండి? కానీ దేవునికి సమస్తము. అదేగా ఆయన చెప్పిన సమాధానం. డబ్బున్నవాడు పరలోకంలో ప్రవేశించడం అసాధ్యం అన్నారు అని మళ్ళీ ఏమన్నారు? దేవునికి సమస్తము. హల్లెలూయా. ఎరికో అనే ఒక పట్టణంలో ఒక భయంకరమైన డబ్బు పిశాచి ఉన్నాడు. అతని పేరు ఎవరన్నా చెప్పండి. బా చెప్పండి, కొట్టండి ఒకసారి అడిగి. స్తోత్రం చెబుదామా? స్తోత్రం. ఈ జక్కయ్య మామూలుడు కాదు. పాత రోజుల్లో ఎలా ఉండేదంటే అండి, ఈ పన్ను వసూలు చేసేవాళ్ళు ఇవాళ మన ఇళ్ళకి వస్తున్నారు, ఇంటి పన్ను నోటీసు, డిమాండ్ నోటీస్ ఇస్తారు. అక్కడ ఎంత ఉందో అంత మనం కట్టాలి, మనకు ఒక స్లిప్ ఇస్తారు, అయిపోయిద్ది. పాత రోజులు ఎలా ఉండేది అనుకున్నారు? ప్రభుత్వం దగ్గర లేక రాజుల దగ్గర, ఇదిగో అయ్యా ఈ ఈ ఏరియా మొత్తం పన్ను నేనే కలెక్ట్ చేసుకుంటా అని, వింటున్నారా జాగ్రత్తగా? ఆ ఏరియా మొత్తానికి కొంత డబ్బు అధికారులు కట్టేసేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు పామర్రు మన మన ఒక ప్రాంతం ఉంది, ఒక పేట ఉంది అనుకోండి, ఇదో ఈ ఏరియా మొత్తం నేనే పన్ను వసూలు చేసుకుంటా, ఇక్కడ ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు, ఇదంతా చూసుకుని ఇంత ఇంత డబ్బులు నేను కడతా. ఈ ట్యాక్స్ కలెక్టర్స్లో ఎవడెక్కువ డబ్బులు కడతాడో ప్రభుత్వం వాళ్ళు వాడికి ఇచ్చేసేవాళ్ళు అధికారం. ఇక ఆడొచ్చి ఇక ఊరి మీద పడిపోవటమే. ఎంత పన్ను వేస్తే అంత పన్ను కట్టాల్సిందే జనాలు. వీళ్ళు వెళ్ళి ప్రభుత్వానికో రాజులకో అధికారులకు చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఏరియాని కొనేశారనమాట. అర్థమవుతుందా? అలా బలవంతపు పన్ను వసూళ్ళు అయ్యాయి. డాబాకింత, టాటాకిళ్ళకి అని ఇవాళ ఉంది. ఆ రోజుల్లో లెక్కలేదు. ఇక ఆడు ఎంతంటే అంత కట్టాల్సిందే. అలా పన్ను వసూలు చేయని వాళ్ళే ఆస్తులు, ఇళ్ళు, పొలాలు జప్తు చేసుకుంటాం, వాళ్ళ డబ్బు లాక్కుంటాం, ఆ ఇళ్ళని రోడ్డును పడేయటం, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయో. అందరి దగ్గర బలవంతంగా డబ్బు లాగి సంపాదించి ఇంట్లో పెట్టుకుని ఓ పెద్ద ధనవంతుడు అయిపోయాడు ఆ ఊరిలో. కానీ ఒక గొప్ప పాపాత్ముడిగా మారిపోయాడు. డబ్బే తనకి ప్రాణం అయిపోయింది. ఏది కొంచెం కూడా పుణ్యం చేసే మనసిక లేదు, దేవుడి భయము. ఇలా డబ్బు డబ్బు డబ్బు, పొద్దున్న లెగుతువే డబ్బు. మీకు ఏమైనా జబ్బు నిలబడుతుందా? అదొక జబ్బు. డబ్బు 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 అనేది ఒక జబ్బు. అందుకేనంట జేబు కూడా ఈ పక్కన ఉంటుందంట. ఏ పక్కన? ఎడం పక్కన. ఎందుకు అనుకున్నారు? గుండెకాయ అంట లబ్బు డబ్బు లబ్బు డబ్బు అనుకుంటా డబ్బు 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 అనుకుంటుందంట. అప్పుడు ఇక్కడ పెట్టామనుకోండి, అమ్మయ్య పక్కనే ఉందని కొంచెం కూల్గా ఉంటుందంట గుండి. పొద్దున్న లేస్తే డబ్బు. ఇవాళ ఎవడిల్లు జప్తు చేయాలి, ఇవాళ ఎవడి ఆస్తి లాక్కోవాలి, ఇవాళ ఎవరి డబ్బును లాక్కోవాలి, ఇదే ఆలోచన జక్కయ్యకి. ఎవరో కానీ ఆ జక్కయ్య ఏ ఊరిలో ఉంటున్నాడని విన్నాం? పామర్లో కాదులేండి. ఏ ఊర్లో చెప్పుకోరే నువ్వే? ఏ ఊర్లో? ఎరికోలో. ఎక్కడా? మళ్ళీ చెప్పకు, మిస్ అయ్యావు నువ్వు. ఎక్కడున్నాడు జక్కయ్య? ఎరికో పట్టణంలో ఉంటున్నాడు. అక్కడికి యేసయ్య వెళ్ళారు. అప్పుడు అనుకున్నాడు జక్కయ్య, యేసు ఎవరో చూడాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? మీరు కొంచెం మాట్లాడితే బాగుంటుందిగా. ఇప్పుడు ఎవరు వెళ్ళారు ఎరికో పట్టణానికి? చెప్పండి. యేసయ్య వెళ్ళారు. యేసయ్య ఆ ఊరు వస్తుంటే అప్పటికే దేశం అంతా యేసయ్య గురించి అందరూ చెప్పుకుంటున్నారండి. అమ్మో, యేసయ్య అసలు మామూలు మనిషి
కాదు, ఆయన దేవాది దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయనే మెస్సియా, ఆయనే మన యూదులకు రాజు, మనల్ని రక్షించే దేవుడు ఆయనే. ఏ అంత గొప్పదనం ఏంటంట అని ఒక్కొక్కరు ఒక ప్రశ్నలు వేసుకుంటాం, ప్రచారం చేసుకుంటాం. మౌత్ పబ్లిసిటీ ఎక్కువైపోయింది. ఆ మాట ఆ మాట దేశం అంతా పాకిపోయింది ఏసైని గురించి. ఏంటి? ఏసైని చూస్తే వందల వేల దెయ్యాలు కూడా పారిపోతున్నాయి. ఏసైని చూస్తే ఆ ఎన్ని పెద్ద పెద్ద శక్తులైన అల్లాడుతూ వదిలిపోతున్నాయి. ఏసయ్య మాట సెలవిస్తే మోగోళ్ళు మాట్లాడుతున్నారు, గుడ్డివాళ్ళు చూస్తున్నారు, కుంటి వాళ్ళు నడుస్తున్నారు, పక్షవాతపు రోగులు బాగుపడుతున్నారు, మూర్ఛ రోగులు బాగుపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఏసయ్య చేయించితే అద్భుతాలు జరుగుతున్నాయి, ఏసయ్య మాట్లాడితే అద్భుతాలు జరుగుతున్నాయి. ఆఖరికి చనిపోయిన వాళ్ళు కూడా లేస్తున్నారు. ఇంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్న వ్యక్తి దగ్గరలోకి వస్తే చూడాలనిపించిద్దా? చూడాలనిపించదండి? స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న అందరితో, ఇక్కడున్న మీతోనూ, మాటలు వింటున్న వాళ్ళందరితో ఒక మాట చెప్తున్నా. కనీసం జీవితంలో ఒక్కసారైనా మందిరానికి వెళ్ళి అసలు యేసయ్య అంటే ఏంటి, యేసయ్య చేసిన కార్యాలు ఏంటి, ఆయన గొప్పదనం ఏంటి, ఆయన మంచిదనం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేశావా? నాకు తెలిసి మనలో ఎవరో, మీలో ఎవరో జక్కయ్య అంత దుర్మార్గులు ఉండరు. అంతటి జక్కయ్యకే యేసయ్య ఎవరో చూడాలనిపించిందే. నీకు చూడాలనిపించట్లేదా యేసయ్యని? నేను చెప్తున్న ఈ మాటలు అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. నేను ఎంతవరకు చెప్పాను అర్థమైందా? ఏమర్థమైంది? అలాంటోడు ఊరందరిలో చెడిపోయినోడు, ఒక డబ్బు పిశాచి అనే పేరు సంపాదించుకున్నవాడు, జలగలకే జలగ అనే పేరు సంపాదించుకుని ఒక పాపాత్ముడుగా పేరు పొందుకున్న అతనికే అసలు ఇంకో మాట, డబ్బు సంపాదించేవాడికి రోజు డబ్బే తప్ప ఇంకొక యావా ఉండదే. అలాంటోడికే ఏమనిపించింది? మరి నీకు అనిపిస్తుంది ఏ రోజన్నా? ఇవాళ యేసయ్య గురించి విందాం. స్తోత్రం. హల్లెలూయా. మందిరానికి ఒకసారి వెళ్దాం. అక్కడ ఏదో సువార్త జరుగుతుంది, ఒకసారి ఆ మాటలేవో చెప్పండి, ఒకసారి విందాం. అనిపించిందా? జక్కయ్యకి యేసు ఎవరో చూడాలనిపించింది. జక్కయ్య యేసయ్య గురించి విన్నాడే కానీ ఏనాడు యేసయ్యని చూడలా. వచ్చాడు, అందులో మనోడు పొట్టోడంట. ఏంటి? యూదులందరూ మంచి హైట్గా ఉంటారు, వాళ్ళల్లో ఇతను పొట్టోడు. ఆ గుంపు మధ్యలో యేసయ్యని చూడలేకపోయాడు. ఏం చేయలేకపోయాడు? చూడలేకపోతే సర్లే వచ్చాను, నాకు కనపడలేదుగా, వెళ్ళిపోదాం అనుకోలా. మేడి చెట్టు ఎక్కాడండి. హల్లెలూయా. యేసయ్యను చూడాలని నీకు ఆశ కలిగినప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి. వింటున్నారా? యేసు రక్తమే. మందిరానికి రావాలనుకున్న రోజునే మీకేదో ముఖ్యమైన పని ఉంటుంది. వాక్యం వినాలనుకున్నప్పుడే ఏదో ఒక అత్యవసరమైన పని ఉంటుంది. సువార్త వినే రోజు, కూటాలు జరిగే రోజు, మందిరంలో కార్యక్రమాలు జరిగే రోజు, పాస్టర్ గారు నీ ఇంటికి వచ్చినప్పుడు, నీ ఇంట్లో ప్రార్థన జరుగుతున్నప్పుడే ఏదో ఒక ఆటంకం వస్తుంది. దేవునికి నువ్వు దగ్గర అవుతున్నప్పుడు సాతాను అవనిస్తాడా? చెప్పండి. జక్కయ్య యేసును చూడాలని వచ్చాడు, కానీ అక్కడ పొట్టివాడు గనక జనమందరం అడ్డున్నారు, వెనక్కి వెళ్ళిపోలా. ఏం చేశాడు తెలుసా? చెట్టెక్కి కూర్చుని యేసయ్యని చూస్తున్నాడు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మరి ఏం జరిగింది? యేసయ్యను దగ్గరగా చూశాడు. అయిపోయిందా? అంతటితో అయిపోతే అసలు ఈ కథ ఉండేది, ఈ చరిత్ర ఉండేదే. ఆశ్చర్యం ఏంటి తెలుసా? మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా, జక్కయ్య యేసయ్య ఒకరికొకరు తెలుసా? చెప్పండి. తెలియదు. ఇంకా జక్కయ్య యేసును గురించి విన్నాడు కానీ యేసయ్య ఎప్పుడైనా జక్కయ్య గురించి విన్నాడా? వినలా. జక్కయ్య చూడాలనుకుని ఎవరో ఒక కంటితో చూసి వెళ్ళిపో. ఆయన ఎత్తు ఎంత ఉంటాడు, ఆయన రంగు ఏంటి, ఆయన పర్సనాలిటీ ఏంటి, ఆయన ఒకవేళ అద్భుతాలు చేస్తే కళ్ళారా చూద్దాం అని చూసి వెళ్దామని వచ్చి ఉంటాడు. యేసయ్య వచ్చి ఏ చెట్టు మీద అయితే జక్క నిలబడ్డాడో ఆ చెట్టు కింద నిలబడ్డారు. అమ్మో, యేసయ్యనట్ట చూసి వెళ్దాం అనుకున్నా, కళ్ళారా ఇంత దగ్గరగా చూస్తున్నానని లోపల పరవశించిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక పాపాత్ముల్లో కూడా యేసయ్య మీద ఎంత ప్రేమ వస్తుందండి. స్తోత్రం. పరవశం అయిపోతుంది. హల్లెలూయా. ఏమైపోతుంది? మనసంతా ఇంత దగ్గరగా యేసయ్యని చూస్తున్నానా ఆనందించిపోతున్నాడు. మీకు ఒక మాట చెప్తా, మీలో క్రికెట్ ఫ్యాన్లు ఎవరైనా ఉన్నారా? క్రికెట్ ఫ్యాన్ అంటే అంత తొందరగా అర్థం అవుతుంది, కానీ సినిమా హీరోలో
రాజకీయ నాయకులు అంటే బాగా మనకి ఇష్టమైన రాజకీయ నాయకుడు, మీకు ఇష్టమైన హీరోనో, క్రికెట్ ప్లేయరో అసలు మన దగ్గరికి వచ్చి నిలబడితే ఎట్లుంటుంది? అవుతామా? మైకేల్ జాక్సన్ అని సోషల్ మీడియా లేని రోజుల్లో ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేశాడు పాప్ డాన్సర్ మైకేల్ జాక్సన్. అతను ఒక్కొక్క మీటింగ్ పెడితే లక్షల మంది వచ్చేవాళ్ళంట డబ్బులు కట్టి. మీరేనండి, ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు గుండె నొప్పి వచ్చి చచ్చిపోయారంట కొంతమంది. అంత ఎగ్జైట్మెంట్ అంట. అమ్మో, చూసేసా. అలాంటిది ఏసై వచ్చి దగ్గర నిలబడితే పక్కన ఆయన కిందే అట్లా చూసి జక్కయ్యకి ఎంత ఆనందం అయిపోయి ఉంటుందో. అంతటితో అయిపోలా. స్తోత్రం చెప్పండి. దేవుని ప్రణాళిక వేరు. స్తోత్రం. అక్కడికి వచ్చి ఏసై పైకి చూశారు. ఆమేన్. అసలు ఆ పైన ఉన్నది ఎవరో ఎవరికి కొంతమందికి తెలిసామో జక్కయ్య అని. అసలు ఏసై ఎక్కడుంటే ఎవరిని పట్టించుకోరుగా, కానీ ఏసై వచ్చి పైకి చూశారు. పైకి చూడగానే ఇద్దరు ఒక్క ఫేస్ టు ఫేస్ అనమాట, ఒకరినొకరు ముఖాముఖిగా. అమ్మో, ఏసై నాయన చూస్తున్నాడు. ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా? జక్కయ్య త్వరగా దిగిరా, ఇవాళ నేను నీ ఇంటికి రావాలన్నారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. అసలు ఎంత ఆనందం అయిపోయి ఉంటుంది జక్కయ్యకి. ఏదో ఏసైన అట ఒక కంటితో చూసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ జక్కయ్యని పేరు పెట్టి పిలిచినప్పటికి జక్కయ్య షాక్ అయిపోయాడు. నా పేరు ఆయనకి ఎలా తెలుసు? అంతేకాదు, నా ఇంటికి వస్తానంటున్నాడు. అమ్మో, ఎంత భాగ్యం నాదని త్వరగా దిగొచ్చేసి ఏసైని పరుగున సంతోషంతో ఇంటికి. నేను అనుకుంటా చిన్నపిల్లలు డాన్స్ చేసినట్టు వేసి ఉంటాడు అసలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు రక్తమే. నేను వేయలేనులే అన్ని చోట్ల డాన్స్, కానీ జక్కయ్య ఎంత ఉత్సాహంతో తీసుకెళ్ళి ఉంటుంటాడు. ఏంటయ్యా, ఇంటికి వస్తావా? ఇప్పుడే వస్తావా? వచ్చే వారం రాబోయేవా అని ఉంటాడా? అమ్మో, ఏదో చూరికే చూసేద్దామని వచ్చా వద్దు అంటాడా? బర్రమని దిగిపోయాడంట అంతే. ఎక్కేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఎక్కుంటాడో. అసలు దిగేటప్పటికి ఏం చోట్ల యేసయ్యను చేర్చుకోవాలనే ఆతృత. స్తోత్రం చెబుదామా? మీకు ఒక్కసారి యేసయ్య ఎవరో తెలుసుకోవాలనే కొంచెం ఆశ మీలో మొదలైతే చాలు, యేసయ్యే మీ దగ్గరకు వచ్చేస్తారు. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి ఒకసారి. యేసయ్యే నీతో మాట్లాడతారు. అసలు యేసు ఎవరు నేను తెలుసుకోవాలి అనే ఆశ నీలో పుట్టాలిగా ముందు. అది లేకే ఇన్ని రోజులు నువ్వు యేసయ్య ముఖాముఖి మాట్లాడుకోలేకపోతున్నారు. ఒక్క చిన్న ఆశ నీలో కలుగునుగాక. స్తోత్రం చేద్దామా? నేను చూద్దామని అనుకున్నాను, ఏకంగా యేసయ్య నా ఇంటికే వచ్చేస్తున్నారు. ఇంటికి వెళ్ళారు. కొంచెంసేపు యేసయ్య ఆ ఇంట్లో గడిపారు. ఆల్రెడీ జక్కయ్య చరిత్ర అంతా మీకు చెప్పా. జక్కయ్య ఒక పన్ను వసూళ్ళు చేసేవాడు. అన్యాయంగా అందరి దగ్గర డబ్బు సంపాదించి ఎన్నో ఇళ్ళు దోచుకున్న మనిషి కదా. ఇప్పుడు అంటున్నాడు, అతనికి రియలైజేషన్ వచ్చింది. స్తోత్రం. ఏమన్నాడు తెలుసా? యేసయ్య, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తానన్నాడు. ఏమన్నాడు? మాట చెప్పండి. ఆ మాట మిమ్మల్నిలే. జక్కయ్య ఏమంటున్నాడు? నిజమండి, గొప్ప రియలైజేషన్ వచ్చింది ఆయనలో. నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు ఎంత మిగిలిద్ది? సగం పోతే సగంతో కూడా బ్రతుకుతానంటలా. ఎవరెవరి దగ్గర అన్యాయంగా నేను డబ్బు సంపాదించానో వాళ్ళకి 4 రెట్లు ఇస్తానన్నాడు. చప్పట్లు కొట్టండి. ఇంకా అసలు తనకు మిగిలిద్దా అండి? తనకు మిగిలిద్దా? ఇంకా తనకి మిగలదు అని తెలిసినా కూడా డబ్బు మీద తనకున్న మోజు యావ ఆ రోజు వదిలేసుకున్నాడు. స్తోత్రం చేద్దామా? అప్పుడు ప్రభు అన్నారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నిజంగా ఈ రోజు నుండి ఇతను అబ్రహాము కుమారుడు. ఈ రోజు నుంచి ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అతను డబ్బు పిశాచి, అతను ఒక జలగా, అతను ఒక డబ్బు కోసం ఎంత అన్యాయమైనా చేసే వ్యక్తి. ఇలాంటి వాళ్ళు మారరు అనుకుంది సమాజం. కానీ అది మనుషులకు అసాధ్యం. కానీ అలాంటి వ్యక్తిని కూడా యేసయ్య మార్చగలరు. అది దేవునికి సాధ్యమయ్యింది. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతాన్ని యేసయ్య చేయగలరు.
స్తోత్రం చేద్దామా? కుటుంబంలో ఎవరైనా మనుషుల కంటే డబ్బును ప్రేమించే వాళ్ళు ఉన్నారా? వెండి బంగారాలని ఆస్తిపాస్తుల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారా? వింటున్నారా? దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి వస్తువుల్ని డబ్బుని వాడుకోవడానికి సృష్టించారు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే డబ్బుని వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మనుషుల్ని వాడుకుంటున్నారు. ఇవాళ మనుషులకి డబ్బు మీద, వెండి బంగారాల మీద, ఆస్తిపాస్తుల మీద ఉన్న ప్రేమ ఎంత ఎక్కువైపోయిందంటే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. అన్నదమ్ముల మధ్యలో సంబంధాలు పోతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సంబంధాలు ఉండట్లా. భార్యాభర్తల మధ్యలో సమస్యలు. ఎంత భయంకరమైన పరిస్థితులండి. డబ్బు ఇవాళ ఎంతమంది మధ్యలో చిచ్చు పెట్టట్లేదు కాదని ఎవరైనా చెప్పగలరా? మనీ మేక్స్ మెనీ ప్రాబ్లమ్స్. డబ్బు ఏం చేస్తుంది? అనేకమైన సమస్యలు తీసుకొస్తుంది. కానీ ఇలాంటి డబ్బు కోసమే బ్రతికే మనుషులనైనా యేసయ్య మార్చగలరు. స్తోత్రం చేద్దామా? ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును. ప్రభుకి స్తోత్రం. స్తోత్రం చేద్దామా? మీ దగ్గర ఎవరైనా డబ్బు తీసుకుని అన్యాయంగా మీకు తిరిగి ఇవ్వని పరిస్థితి ఉందా? లేక మీకు చెందాల్సిన ఆస్తి కానీ, మీకు చెందాల్సిన ధనం కానీ ఏదైనా మీకు రాకుండా అన్యాయస్తుల చేతుల్లో ఉందా? ఆ విషయంలో దేవుడు అద్భుతం చేయునుగాక. ఎంతమంది నమ్మారు? స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేయగలరు? గట్టిగా చెప్పాలా? అద్భుతము. ఒక వ్యక్తి మన సంఘంలో ఒక ఆయన దగ్గర ₹1,00,000 తీసుకున్నాడంట. నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, ₹1,00,000 కట్టమని. ఎవరిని అడగకుండా దయచేసి దేవుని బిడ్డలారా, ఏదైనా ఇట్లాంటి స్కీములు స్కాములు వస్తే నలుగురినన్నా అడిగి కనుక్కోండి. ఏం చేశాడు? దెబ్బకి ₹1,00,000. అసలే చాలా చాలా ఆర్థికంగా చిన్న స్థితి. ₹1,00,000 ఇచ్చేసాడు అప్పు తీసుకుని. ఇక ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, విషానం ఎత్తేసారనమాట. ఇక నీకు చాలా బాధపడు. ఆ ₹1,00,000కి వడ్డీ కట్టాలి, మళ్ళీ ఆ అప్పు కట్టాలి. చిన్న కుటుంబం. ఏంటి పరిస్థితి? ఆ సహోదరి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంది. స్తోత్రం. ఎన్ని రోజులు? నేను అన్నా, అమ్మ చిన్న చిన్న పిల్లలు, నీకు ఆరోగ్యం బాగలేదు, ఎందుకమ్మా ఒక పూటన్నా తినమ్మా. లేదన్నయ్య, మేమున్న పరిస్థితుల్లో ₹1,00,000 అంటే మాకు అది ₹1,00,00,000తో సమానం. అంత డబ్బులు మేము ఎప్పటికీ తిరిగి సంపాదించుకోలేం. ఇప్పుడు మేము ఆ అప్పు తీసుకున్న వాళ్ళకి కట్టాలి, ఈ వడ్డీలు కట్టాలి, మా వల్ల కాదు. దేవుడు ఏదో కార్యం చేయాలంటే. దేవుని బిడ్డలారా, ఎవరు అన్నారంట మధ్యలో మధ్యలో అసలు ఒక నోటు లేకుండా, ఒక బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేకుండా, ఒక ప్రూఫ్ లేకుండా ఎలా ఇచ్చావు డబ్బులు? ఇస్తారా నీకు? మళ్ళీ ఇక ఇచ్చే ప్రసక్తే లేదు. వాటి మీద ఆశలు వదిలేసుకోమన్నారు. దేవుని బిడ్డలారా, బిడ్డ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంది. ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ వ్యక్తే ఫోన్ చేసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. చక్కగా 2 చేతులు చెప్పొచ్చుగా. ఫోన్ చేస్తే స్తోత్రమా? తర్వాత ఉండగా అప్పుడు చేస్తారేమో, మీరే స్తోత్రం చెప్తారేమో. ఫోన్ చేసి అన్నాడంట, అయ్యా నేను డబ్బులు తీసుకున్న మాట నిజమే, నీకు ఉద్యోగం ఇప్పించలేకపోయాను. ఇదిగో ఇప్పుడు ఒక 40,000 పంపిస్తున్నా నీకు, మిగిలిన 60,000 2-3 సార్లుగా నీకు పంపించేస్తానంటే 40,000 వెంటనే పంపించాడు. మళ్ళా ఒక నెల 2 నెలల్లో 30,000 మొత్తం ₹1,00,000 తిరిగి పంపించాయండి. చెప్పిన వాళ్ళు అందరూ అంటున్నారంట, నీకేదో అదృష్టం ఉంది, నువ్వేదో పెట్టి పుట్టుంటావు, లేకపోతే ఆడి దగ్గర నుంచి ₹1 తిరిగి తీసుకున్నాడు ఎవడో. కనీసం 10,000 అన్నా నొక్కేయాలి, 50,000 అన్నా ఆపుకుని నీకు 50,000 ఇవ్వాలి. మొత్తం 1,00,000 నీకు ఎట్ట ఇచ్చేసాడంటే దేవునికి సమస్తము సాధ్యమే. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. స్తోత్రం చేద్దాం. మీ విషయంలో, ఆర్థిక పరమైన విషయాల్లో మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా అలాంటి వ్యక్తుల విషయంలో న్యాయం చేయడం దేవునికి సాధ్యమే. స్తోత్రం చేద్దామా? నా డబ్బు ఎక్కడో నష్టపోయానయ్యా, నా డబ్బు, నా నా కష్టం అంతా పలానా చోట వ్యర్థమైపోయింది. ఇదిగో పలానా వ్యక్తులు మనుషుల కంటే డబ్బునే ఎక్కువ ప్రేమించేవాళ్ళు, అన్యాయస్తులు. ఎన్ని మాటలు నువ్వు అనుకున్నా, ఎన్ని ఆలోచనలు నీలో ఉన్నా, ఈ రాత్రి ఒక సమాధానం ఏంటో తెలుసా? ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు. చెప్పండి, ఆ మాట చెప్పండి. దేవునికి సమస్తము. స్తోత్రం చేద్దామా?
హల్లెలూయా. మీ కష్టానికి తగినట్టుగా, మీ మీ హక్కుకు తగ్గట్టుగా, మీ వారసత్వానికి తగ్గట్టుగా, మీకు న్యాయంగా, యోగ్యంగా మీకు రావలసిన అన్ని ఆశీర్వాదాలు మీకు ఇప్పించడం దేవునికి సాధ్యమే. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళనైనా ప్రభు మార్చగలరు. ఆమేనంటారా? స్తోత్రం చేద్దామా? ఇంకా ఏమేమి సాధ్యం దేవునికి? ఇంకా ఆయనకి సాధ్యం కానిదేముంది అసలు? కానీ ఈరోజు నాకు సాధ్యమైన కొన్ని విషయాలు మీ ముందు పెడతా. వింటున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు మెల్లగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందరూ మంచిగా వింటున్నారు. ఒక ఆమె ఉందండి, వింటే కొంచెం బాధగా అనిపిస్తుంది, కానీ తప్పదు. ఒక భయంకరమైన పాపాత్మురాలు. ఎంతటి పాపాత్మురాలంటే 5గురిని పెళ్లి చేసుకుంది. ఎంతమందిని? అస్సలేగా 5గురిని పెళ్లి చేసుకుని ఒకరి తర్వాత ఒకరు వదిలేసి భయంకరమైన ఒక పాపపు జీవితంలో బ్రతుకుతుంది. అలాంటి ఆమె ఎండవేళ నీళ్లు ఏ టైంలో వస్తాయి మనకు సహజంగా? ట్యాప్ వాటర్లు ఎప్పుడు వస్తాయి? పొద్దున్న, మిట్ట మధ్యాహ్నం ఇవ్వరు. ఎందుకంటే మధ్యాహ్నం పూట్ల మనుషులు ఎవరు ఇంటి దగ్గర ఉండరు, ఒకవేళ పట్టుకోరు అనే ఉద్దేశంతో ఏ ఊరిలో చూసినా హైదరాబాదు, విజయవాడ లాంటి చోట్ల తెల్లారుజాము వదులుతారు. సరే, అది బావి. అందరూ ఊర్లో మిగిలిన వాళ్ళందరూ పొద్దున్నేనో సాయంత్రం వచ్చి నీళ్లు పట్టుకెళ్తే ఈమె మాత్రం మిట్ట మధ్యాహ్నం వస్తుంది. ఎందుకంటే ఈమె సమాజంతో కలిసే మనిషి, అసలు ఎవరో కలవనివ్వరు కూడా. మిట్ట మధ్యాహ్నం వాటర్ కోసం వచ్చింది ఆమె బావి దగ్గరికి. అక్కడ యేసయ్య ఉన్నారు. స్తోత్రం. అమ్మా, దాహానికి కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగారు. ఎవరిని? పాపాత్మురాల్ని. దాహానికి నీళ్ళు ఇవ్వమ్మా అంటే ఆమె అందరి యేసయ్యని చూసి గుర్తుపట్టింది. యూదుడు ఆయన, వీళ్ళు సమరయులు. యూదులు సమరయుల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారు. అయ్యా, మీరు యూదులు కదా, మీరు మా దగ్గర మంచినీళ్ళు తాగరు కదా, మేము అంటరాని వాళ్ళం అంటారు కదా అని అడిగింది. అప్పుడు అన్నాడు ఆయన, అసలు నిన్ను నీళ్లు అడిగిన వాళ్ళు ఎవరో తెలిస్తే నువ్వే ఆయన్ని నీళ్ళు ఇమ్మని అడుగుతావు. నేనిచ్చే నీళ్లు తాగినవాడు ఎప్పటికీ తప్పికొనడు అన్నారు. స్తోత్రం. ఆయన ఆయన మాటలు, ఆయన జ్ఞానం, ఆయన తెలివి చూసి ఆయన ప్రవక్త అనుకుంది. నిజంగానే ఆయన నీళ్ళు ఇస్తే మళ్ళీ ఇంకెప్పుడు దాహం అవదేమో. అయ్యా, పద్దవదాకా ఈ బావిలో నీళ్ళు పట్టుకుపోవడం ఇవన్నీ ఎందుకు? ఆ నీళ్ళేవో నాకు ఇచ్చేయ్యా, ఒకసారి తాగే జీవితం మొత్తంలో తాకుండా ఉండిపోతాను అని నాకు ఇవ్వయ్యా నీళ్ళు అంది. అప్పుడు ప్రభు అన్నారు, అందరి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన. స్తోత్రం. నీ భర్తను కూడా తీసుకురామ్మా, మీ ఇద్దరికీ కల్పిస్తానన్నారు. ఏమన్నారు? నీ భర్తను అంది. అయ్యో, నాకు పెనిమిటి లేడయ్యా అంది. యేసయ్య అన్నారు, నువ్వు చెప్పిన మాట నిజమేనమ్మా, నీకు 5గురు పెనిమిట్లు ఉండేవాళ్ళు. వన్స్ యూ హ్యాడ్ 5 హస్బెండ్స్. ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు అన్నారు. చూడండి, భర్త లేడు అన్న మాట అని చెప్పింది కరెక్టే. అంటే దాని అర్థం, అంతరార్థం ఏంటి? భర్త కాని వ్యక్తితో ఉంటుంది. ఒకప్పుడు 5గురు భర్తలో, ఇప్పుడు భర్త కాని వ్యక్తి. ఎంత పాపపు జీవితం ఉంది చూడండి. ఆ మాట చెప్పగానే, ఈయన నన్ను ఎప్పుడు చూడలేదు, నా జీవితం ఈయనకి తెలియనే, కొన్ని నాలో ఉన్న రహస్య జీవితం, రహస్యమైన విషయాలు కూడా సమాజంలో అందరికీ తెలియవు, కానీ ఈయనకి ఎలా తెలిసాయి అని వెంటనే, అయ్యా, నువ్వు మెస్సీయవి, నువ్వు రక్షకుడివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చేసినవన్నీ నాతో చెప్పిన దేవుడు అయ్యా, ఆమెన్ అని ఆ కొండ అక్కడే వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్ళిపోయింది. ఊరిలోకి వెళ్ళి, ఇదిగోండి నేను మెస్సీయను చూశాను, రక్షకుడిని చూశాను, మన పాపాలన్నీ పరిహరించే దేవుడిని నేను చూశాను అని ఆమె చెప్తుంటే ఊరోళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈమె పాపాత్మురాలు కదా, ఈమె వచ్చి ఎవరి గురించి చెప్తుంది అని అందరూ ఆలోచిస్తుంటే అంది, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూశాను. రహస్యంగా ఇంతకాలం నేను దాచుకుని రహస్యంగా చేస్తున్న పాపాలన్నీ బట్టబయలు చేసిన వ్యక్తిని నేను చూశాను. ఈయనే క్రీస్తు. మీరందరూ రండి, ఈయన దగ్గరికి వస్తే మీకు మేలు జరిగిద్దని ఊరు మొత్తాన్ని తీసుకొచ్చేసింది. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం చేద్దామా?
హల్లెలూయా. ప్రకటింతునయ్యా ప్రతి చోట నీదు సువార్త. యేసయ్యా ప్రతి చోట నీదు ముందు ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త. యేసయ్యా ప్రతి చోట నీదు సువార్త. యేసయ్యా ప్రతి చోట నీదు సువార్త. రారండి జనులారా, రారండి. ఆమేన్. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూశానయ్యా. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూశానయ్యా. అతడే యేసయ్యా, ఆయనే చప్పట్లు కొడుతూ పాడదామా. అతడే యేసయ్యా, ఆయనే మెస్సయ్యా. ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త. యేసయ్యా ప్రతి చోట నీదు సువార్త. హల్లెలూయా. తన పాపపు జీవితం ఆ రోజే వదిలిపెట్టేసింది. స్తోత్రం చేద్దామా. పాపమే కోరుకుందండి. ఇక సిగ్గు లజ్జ లేవు. కామాతురానం నా భయం నా లజ్జ. భయము ఉండదు, సిగ్గు ఉండదు. కామ కోరికలతో, వ్యభిచార పాపంతో, ఆ జారత్వపు కోరికలతో స్త్రీ పురుషులు సమాజం యొక్క భయాన్ని వదిలేస్తారు, మొహమాటాలు వదిలేస్తారు. భార్య ఏమనుకుంటుందో, భర్త ఏమనుకుంటాడో, పిల్లలు ఏమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో. ఈ మధ్య చూసాం ఎంత భయంకరమైన విషయం అండి. ఎంత అమాయకంగా నటించింది ఒక ఆమె. 3 పిల్లలు పెరుగన్నం తిని చచ్చిపోతే ఫుడ్ పాయిజన్ అనుకున్నారు. అయ్యో పాపం పిల్లలు చచ్చిపోయారని ముసలి కన్నీరు కారుస్తుంది, ఏడుస్తుంది దుర్మార్గురాలు. పిల్లలు 3 చనిపోయారు. పెరుగు కంపెనీలో ఏమన్నా ఫ్రాడ్ జరిగిందా? పెరుగులో ఏమన్నా కల్తీ వచ్చిందా? అసలు ఏం జరిగిందని పాపం ఇన్వెస్టిగేషన్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తీరా తేలింది ఏంటో తెలుసా అండి? పెళ్ళయి 3 పిల్లలుంటే ఈమెకి లవర్ అంట. ఏంటి? ఏమై చెప్పండి. ఎవడు దీనికి? ఆడికి సిగ్గు లేదు, ఈమెకి సిగ్గు లజ్జలేవా అసలు? 3 పిల్లలు ఉన్నారే, భర్త చక్కగా చూసుకుంటున్నాడే, భర్తకి 3 పిల్లలకి కలిపి పెరుగన్నంలో విషం కలిపేసిందంట. ఆడెవడో కామాంధుడి కోసం కన్న పిల్లలు 3. ఏమండి ఇవాళ పిల్లలంటే ప్రాణం కదండి. పిల్లల కోసం కిడ్నీలు ఇచ్చేస్తున్నారు, ఇవాళ పిల్లల కోసం లివరు ఇచ్చేస్తున్నారు, పిల్లల కోసం గుండెకాయలు ఇచ్చేస్తున్నారు, పిల్లల కోసం ప్రాణం ఇచ్చేస్తున్నారే అమ్మా నాన్నలు. ఇవాళ ఎందరో చూస్తున్నాం. 3 పిల్లల్ని, భర్తని ఒకే రోజు చంపేసేయాలని పెరుగన్నంలో విషం కలిపేస్తే భర్త నాకు డ్యూటీ ఉందని పెరుగన్నం తినకుండా వెళ్ళిపోయాడంట. భర్త వెళ్ళిపోయాడు. అయ్యో నా పిల్లల్ని నేను చంపుకుంటున్నానని కనీసం జాగ్రత్త ఉందా? కొంచెమన్నా ప్రేమ ఉందా కన్న పేగుకి? 3 పిల్లలు కన్న తల్లి ఎదురుగా విషం తింటుంటే చూస్తూ ఆనందించింది. వీళ్ళందరూ చచ్చిపోతే, వీళ్ళందరూ అడ్డు తొలగిపోతే నేను నా ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనుకుని ఎంత ఘోరంగా ఆలోచించింది దుర్మార్గురాలు. పిల్లలు చచ్చిపోయారు, 3 పిల్లలు. పోలీసులు పట్టుకున్నారు. ఆ ప్రియుడు ఏమవుతాడు? పిల్లలు మళ్ళీ తీసుకొస్తావా? ఎంత దుర్మార్గమైన మనసు వచ్చేస్తుందో ఇవాళ. ఆడోళ్ళైనా అంతే, మగోళ్ళైనా అంతే. ఈ దయ్యం పట్టుకుంటుంది, వ్యభిచారపు దయ్యం. నా కూతురు పరిస్థితి ఏంటి, నా కొడుకు పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా భర్త పరిస్థితి ఏంటి, మా అమ్మ నాన్నని సమాజంలో ఎలా తలెత్తుకుంటారు, నా గురించి పలానా వాళ్ళు మాట్లాడుకుంటే నా గురించి ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారు. ఏమీ ఉండదు. ఆ పాపం చెయ్యాలి, ఆ తిరగాలంతే. తోడేళ్ళ గురించి మీకు తెలుసో లేదో, తోడేలు 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 ఎట్లా అంటారు మీకు తెలుసా? తోడేళ్ళలో ఉన్న ఒక గొప్ప లక్షణం, సైంటిఫికల్గా ప్రూవ్ అయిన లక్షణం ఏంటి తెలుసా? తోడేలు జీవితంలో ఒకే భాగస్వామి ఉంటుందంట. దానికి ఒకటే భాగస్వామి, ఆడదైనా మగదైనా. అది కనుక చచ్చిపోతే బ్రతికినంతకాలం అట్లాగే ఉండిపోద్దంట. తోడేళ్ళలో ఉన్న గొప్ప విషయం ఇంకోటి ఏంటో తెలుసా? వాటి తల్లిదండ్రులు ముసలి అయిపోతే తోడేలు తల్లిదండ్రులు ఇవే వాటికి తిండి తీసుకెళ్ళి పెడతాయి అంటండి. ఒకసారి చెప్పట్లు కొట్టండి. తోడేలు తోడేలు అని ఆటలు అనుకుంటాం. మనుషులు మనకుంటుందా జీవిత భాగస్వామి పట్ల ఒక నిబద్ధత?
అంత భయంకరమైన జీవితం జీవిస్తున్న సమరయ స్త్రీని ఒక గంట సేపు మాట్లాడి యేసయ్య ఆమె జీవితం మొత్తాన్ని మార్చేశారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం చేద్దామా. ఇంత పాపాత్మురాల్ని ఎవరో మార్చలేరు. ఒకటి తర్వాత ఒకడు ఎంతమందిని చేసుకున్నా ఎవరో మార్చలేకపోయారు ఆమెని. తల్లిదండ్రులు మార్చలేకపోయారు, సమాజం మార్చలేకపోయింది, ధర్మశాస్త్రం, అసలు బైబిల్ ధర్మశాస్త్రం, యూదుల ధర్మశాస్త్రం ఎంత 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 ఆ, ఖచ్చితమైంది. వ్యభిచారంలో కనుక దొరికితే రాళ్లతో కొట్టి చంపేయాలి. చట్టానికి కూడా భయపడలా, చావుకు కూడా భయపడలా. సిగ్గు వదిలేసింది, భయం వదిలేసింది, అన్ని వదిలేసి బ్రతుకుతుంది. అలాంటి స్త్రీ మారడం అసాధ్యం, కానీ ఆమెను కూడా యేసయ్య మార్చారు. దేవునికి స్తోత్రం చేద్దామా. ఈరోజు నేను చెప్తున్నాను, ఎంత పాపంలో పండిపోయిన వ్యక్తినైనా మనుషులు మార్చడం కష్టమేమో కానీ యేసయ్య అలాంటి వ్యక్తులను మార్చగలరు. ఇది దేవునికి సాధ్యమే. స్తోత్రం చేద్దామా. దేవునికి సాధ్యమండి. మీ కుటుంబంలో అయినా, ఇరుగు పొరుగులో అయినా, నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ బంధుమిత్రులు, స్నేహితుల్లో అయినా ఎవరైనా ఇట్టి బానిసత్వంలో ఉన్నారా? ఎవరైనా ఇలాంటి అపవాది బంధకాల్లో ఉన్నారా? మీతో ఒక మాట, ప్రార్థించండి, ప్రభు అలాంటి వ్యక్తుల్ని మార్చగలరు. పాపమే కావాలి, లోకమే కావాలి, సుఖభోగాలే కావాలి, శరీర సౌఖ్యాలే నాకు కావాలి, ఈ లోకమే కావాలి, నాకు మంచి పేరొద్దు, పవిత్రత వద్దు, కుటుంబం వద్దు, పరువు వద్దు అని ఎంత తెగించి బ్రతికే వాళ్ళనైనా యేసయ్య మార్చగలరు. స్తోత్రం చేద్దామా. అందుకే ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ, వచ్చినప్పటి నుంచి వదలకుండా ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటూనే ఉందంట. పాపాత్మురాలు. ఆమె ఎవరు? అక్కడ విందుకు పిలిచిన సీమోన్ అన్నాడు, ఈమె ఎవతియో, ఎలాంటిదో ఆయనకి తెలిస్తే అసలు ముట్టుకొనిస్తాడా అన్నారు. ప్రభు చాలా విషయం చెప్పన్నారు. ఈమె విస్తారంగా ప్రేమించింది గనక ఈమె విస్తారమైన పాపాలన్నీ క్షమించబడ్డాయి. హల్లెలూయా. ఊరు మొత్తం తెలిసిన పాపాత్మురాలు, కానీ యేసయ్య దగ్గరికి వచ్చి తన పాపాలన్నీ ఒప్పుకుని పునీతురాలుగా మారిపోయింది. స్తోత్రం చేద్దామా. యేసయ్యకి అన్నీ సాధ్యమే. హల్లెలూయా. ఒకవేళ ఎవరి మనస్తత్వాన్ని బట్టి అయినా నువ్వు బాధపడుతున్నావా, నీ సొంత కుటుంబంలోనే ఇలాంటి పరిస్థితులు చూసి ఏడుస్తున్నావా, ప్రభువుకు అలాంటి వారిని మార్చడము సాధ్యమే. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొక మాట, అన్ని చూపించిన అవసరం లేదు. అపోస్తలుడైన పేతురు గారిని చెరసాలలో పెట్టారు. సువార్త ప్రకటిస్తున్నందుకు ఏం చేశారు? ఎక్కడ పెట్టారా? చెరసాల అంటే ఏంటి? ఇంతకీ పోన్లేండి. చెరసాల అంటే ఏంటి? జైలు. టీని తెలుగులో ఏమంటారు? పిల్లల్ని అడుగుతున్నాగా. తెలుగు టీయా? అది నాకు తెలుసు కాబట్టి అడిగాలి. తెలియని ఉంటాయి. రైలుని పొగబండి అంటారంట, ఫ్యాన్ని పంక, కొన్ని అన్నీ తెలుసుకోవసరం లేదులే. సరే, ఇదన్న తెలుసు. జైల్లో పెట్టారు. ఎక్కడ పెట్టారు పేతురు గారిని? చెప్పండి. జైల్లో పెట్టి లోపల ఎక్కడో పెట్టి పారేశారు. జైలుకి మొత్తం తలుపులు, తాళాలు, సంఖ్యలు వేసేసారు. పేతురు గారికి బొండలు వేసేసారు. మంచి కాపలా పెట్టారు. ఆయన బయటికి రావడం అసాధ్యం. మనుషులు ఎవరో వెళ్ళి పేతురు గారిని విడిపించలేరు. చెప్తారా? విడిపించలేరు. ఏం చేయలేరు? మాట్లాడతలా. నా నుండి కూడా మిమ్మల్ని ఎవరు విడిపించలేరు. మీకు నిద్ర వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, నడువు నొప్పులు వచ్చినా, నేను ముగిచ్చేదాకా చెప్పేవాడు. అందుకే పాస్టర్ గారికి మైకు, కుర్రోడికి బైకు ఇచ్చి తర్వాత ఇక ఆలోచించకూడదంట. మైక్ ఇచ్చారు, ఇక నేను ముగిచ్చేదాకా మీరేం చేయాలి? ఏముందో 2 గంటల్లో ముగిచ్చేస్తా, ఎవరు కంగారు పడ. అసలే 3 రోజుల నుంచి వాక్యం దాచుకుని ఉంటామేమో పాస్టర్లు. ఒకసారి స్తోత్రం చెప్పండి. వింటున్నారండి అందరూ? హల్లెలూయా. ఏం చెప్తున్నాను ఇంతకీ? పేతురుని ఎక్కడ పెట్టారండి? జైల్లో పెట్టారు. రోమా చెరసాల్లో పెట్టారు. ఎవరన్నా వెళ్ళి విడిపించగలరా? ఏ మనిషి వెళ్ళగలరా? వీళ్ళు అందులోనూ సువార్త ప్రకటిస్తున్నారని దేశద్రోహం, మతద్రోహం,
రకరకాల రాజద్రోహం అన్ని కేసులు పెట్టేశారు పేతురు మీద. ఇంకోటి తెలుసా, తెల్లారి పేతురుని చంపేయాలని చూస్తున్నారు. తెల్లారి ఏం చేయాలంట పేతురుని? హేరోదు పెట్టించాడండి. పేతురుని విడిపించడం ఎవరి వల్ల? కానీ దేవునికి దేవునికి ఆ మాట చెప్పట్లా, దేవునికి సమస్తము. స్తోత్రం చేద్దామా? ఇక సంఘం మొత్తం కూడుకున్నారు. సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళలేదు. హల్లెలూయా. ఏ అధికారి దగ్గరికి, ఏ నిరసన చెప్పలా. ఒక మందిరంలో ఒక గదిలో కూర్చునే సంఘం అంతా ఆ రాత్రంతా అత్యాసక్తితో ప్రార్థన చేశారు. స్తోత్రం చెబుదామా ఒకసారి? స్తోత్రం చెబుదామా? సంఘం అంతా ఏం చేస్తున్నారు? అత్యాసక్తితో ప్రార్థన. ఎంత రోషంగా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఏం జరుగుతుందో తెలీదు, ఏం చేస్తావో మాకు తెలీదు, దైవ సేవకుడికి విడుదల కలగాలి అంతే. ఇంకా హల్లెలూయా. రాజే బంధించాడో, చక్రవర్తి బంధించాడో, అధికారులు బంధించారో, ప్రజలందరూ కలిసి బంధించారో మాకు తెలీదు, దైవ సేవకుడికి మాత్రం ఏం కలగాలి? విడుదల. అమ్మా, ఇది కష్టం, మన వల్ల కాదు, ఇక ఎవరు పాస్టర్ గారిని విడిపించలేరు అనుకుంటున్నారు ఒక పక్కన కొంతమంది. కానీ సంఘము విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏం జరిగింది? స్వయంగా దేవదూత వెళ్ళిపోయాడు. స్తోత్రం చెబుదామా? ఎక్కడికి? జైల్లోకి వెళ్ళిపోయాడు దేవదూత. ఎక్కడికి వెళ్ళిపోయాడు దేవదూత? వెళ్ళిపోయి పేతురు పాపం బాగా కొట్టారు ఆయన్ని, బాగా మత్తు నిద్రలో ఉన్నాడు, అలిసిపోయి ఉన్నాడు. దేవదూత లేపాడు పేతురుని, ఇట్లా మేలుకొన్నాడు. మేలుకోగానే పేతురుకున్న సంఖ్యలు బోండలన్నీ ఊడిపోయినాయి. పేతురుని పట్టుకుని దేవదూత నడిచి వెళ్తుంటే వాటంతరవే తలుపులు తెరిచిపోతున్నాయి అంట, వాటంతరవే తాళాలు తెరిచిపోయి. పేతురు అనుకున్నాడు ఇదంతా కళ అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు పేతురు? హల్లెలూయా. ఎందుకంటే నిద్రలో ఉన్నాడు కదా, కళ అనుకుంటున్నాడు. మొత్తం అన్ని ఓపెన్ అయ్యి ఆ ఊరి ఆ వీధి సెంటర్లోకి వచ్చినాక దేవదూత మాయమైపోయాడు. అప్పుడు పేతురు తేరుకున్నాడు, నిజమే ఇది కళ కాదు. వస్తే కొంచెం దూరంలో ప్రార్థన జరుగుతుంది. ఒక గదిలో ఒక ఇంటి దగ్గర, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. స్తోత్రం చేద్దామా? తలుపు తీసి వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. దైవజనుణ్ణి విడిపించడం మనుషులకు అసాధ్యం, కానీ ఎవరికి సాధ్యమో? స్తోత్రం చెబుదామా? నేను మీ అందరితో మాట చెప్తున్నా, సంఘం ఎవరి కోసం ప్రార్థన చేసినా ఆ వ్యక్తికి దేవుడు విడుదలిస్తారు. అది ఎంత బలహీనతైనా, అది ఎంత బంధకాలైనా, అది ఎంత పాపమైనా, అది ఎంత అంధకార క్రియలైనా, అవి ఎంత రోగాలైనా, అవి ఎన్ని సమస్యలైనా, ఎన్ని కలహాల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సంఘం అత్యాసక్తితో ప్రార్థిస్తే మనుషులకు అది అసాధ్యంగానే ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తి కోసం, ఒక కుటుంబం కోసం సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు అసాధ్యమైన కార్యాలు సాధ్యం చేస్తారు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘం చాలా ఆసక్తితో ప్రార్థన చేసే అనుభవానికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువా నీ స్తోత్రం అయ్యా. మరి అయ్యా ఏంటి కుటుంబ అవసరతలు? కుటుంబ అవసరతలు ఏంటి అయ్యా? యజమానికి అంటయ్యా, మరి మామూలుగా నేను వేరేగా అడగట్లేదయ్యా, ఇంటి యజమానికి రక్షణ కావాలంటే ఇష్టమైతే ఇవ్వు. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి చెప్పండి. ఈలోపు ఒక ఆవులు ఇచ్చుకుంటాను నేను. తర్వాత ఏంటి? ఈలోపు టీ ఇంకా రాలేదే, వస్తుందా? టీ రాగానే ఏసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్, అయిపోయింది ప్రార్థన. నేను చెప్తున్నాను, ఇవాళ సంఘాలు ప్రార్థన వదిలేస్తాయి. సంఘం అంతా కూడి ప్రార్థిస్తే భూమి కంపించింది. స్తోత్రం. ఎందుకు అలాంటి ప్రార్థన చేయట్లా? ఒక ఇంట్లో మనం ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో దయ్యపు పీఠాలు కదలాలి. హల్లెలూయా. వాళ్ళు సైతాన్లు ఏం చేస్తున్నాయి అనుకుంటున్నారు? మన ఇళ్ళలో ప్రార్థన పెడుతుంటే ఏంటి తొందరగా సంఘం వచ్చారా, టీ పెడదాం రా అని, ఏంటి మనతో పాటు దెయ్యం కూడా టీ పెడుతుంది, మనతో పాటు దెయ్యం కూడా టీ ఇస్తుంది, మనతో పాటు కూడా వాక్యం వింటుంది, మనతో పాటు అందరిని సాగనంపుతుంది, మళ్ళీ ఇంట్లోనే ఉంటుంది. ఎందుకంటే సంఘం వస్తే దానికి పెద్ద నొప్పేమి కలగట్లా.
అసలు పెద్ద మంటే కలగట్లా. వచ్చారా? రండి. ఎన్ని వారాలు? 3 వారాలా? 73 వారాలు చేసుకో. ఏం చేయగలవు నువ్వు? ఏం చేస్తాం? వస్తాం. ప్రభువా నీకు వందనాలయ్యా. ఆ మంటేది? ఆ రోషమేది? ఆ గుండెల్లో మంటేది? ఒక బంధింపబడిన వ్యక్తి కోసం సంఘమంతా రాత్రంతా ఏం చేస్తున్నారు చెప్పండి? అత్యాశక్తి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అసలు నువ్వు ఒక ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేస్తుంటే సాతానుకి పడాలి, వణుకు పుట్టాలి. అమ్మో పలానా వచ్చింది, సంఘం వచ్చారు, ప్రార్థిస్తున్నారు ఇంట్లో, ఇక నాకు అధికారం లేదు, ఇక నా నా పప్పులు ఉడకవు అనే భయం వేయాలి అపవాదికి. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ఇంట్లోకి దేవదూత దిగి రావాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ఇంట్లోంచి సాతాను పారిపోవాలి. సంఘం అంత అత్యాశక్తితో ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం చెబుదామా? సంఘానికి దేవుడిచ్చిన పవర్ఫుల్ ఆయుధం యాటమ్ బాంబ్ ప్రార్థన. ఆ ప్రార్థన నువ్వు వదిలేసుకుంటున్నావు. నీ చేతుల్లో ఒక బాంబు ఉందంటే ఏసి బారే సాతాను మీద, మనుషుల మీద కాదు. హల్లెలూయా. ఓ రోజు ఇద్దరు భార్య భర్తలు వచ్చారంట. పాస్టర్ గారు వారం రోజులు ఉపవాసం ఉన్నామండి ఇద్దరం అన్నారంట. అబ్బా సెలవు పెట్టానండి నేను కూడా అన్నాడంట భర్త. చాలా మంచిదయ్యా. అయ్యా ఇంట్లో ఎండు ఉపవాసం ఉంటాం, రండి అయ్యా మీరు మీరు కూడా వచ్చి మాతో ఒక పూట ఏదో మీకు కుదిరినప్పుడు ప్రార్థన చేసి వెళ్ళండి అయ్య గారు అంటే, ఎంత మంచి విశ్వాసులో, ఖచ్చితంగా వచ్చి ప్రార్థన చేస్తానన్నాడంట. ఎందుకు చెప్పండి అమ్మా, ఏంటమ్మా ప్రార్థన అంటే, ఏమి లేదండి నిన్న ఈయన నా మీద చెయ్యి ఎత్తాడు. ఏంటి మీరు వింటున్నారా? చెయ్యి ఎత్తడం అంటే కొట్టాడో మరి చెయ్యి వేసాడు మొత్తానికి. నా మీదే చెయ్యేస్తావా? నేనే కనుక విశ్వాసిని అయితే నా మీద ఎత్తిన చెయ్యి పడిపోవాలి. ఉపవాసం ప్రార్థన చేస్తాను అందంట ఈమె. ఆయన అన్నాడంట, నేనేమన్నా విశ్వాసిని కాదా, నన్ను ఇన్ని బూతులు తిడతావా? నేనే విశ్వాసిని అయితే నా చెయ్యి కాదే నీ నోరు పడిపోవాలని. ఇద్దరు పోటాపోటీకి వారం రోజులు ఉపవాసం ఉన్నారంట. ఇట్టంటే మనం చేసే ప్రార్థనలో ఈరోజు ప్రభు మనల్ని దర్శించును గాక. గట్టిగా ఒకసారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అయ్యా ఈ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, ఖచ్చితంగా ఈ ఇంట్లో ఏ కార్యాలు జరగాలో అవన్నీ జరిగి తీరాలి అంటే, నేను అనేది పెద్ద పెద్ద కేకలేసి అరుపులేసి చేయమని కాదు ప్రార్థన, పట్టుదల. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యేసు రక్తమే. ఆ కంటెంట్ ఉండాలి ప్రార్థనలో. స్తోత్రం. ప్రభు మనల్ని ఈరోజు దర్శించును గాక. ప్రార్థన పలసపడిపోతుంది దేవుని బిడ్డ. ప్రార్థనలో ఆసక్తి తగ్గిపోతుంది. అది వచ్చే టైమే మనకి సరిపోట్లా ప్రార్థన చేయడానికి. వచ్చిన ప్రార్థన ఆత్మ ఉండట్లా, ప్రార్థన వాతావరణం ఉండట్లా. పిల్లలైనా పెద్దలైనా అక్కడ రాయబడింది, ఆ రాత్రి పేతురు కోసం ప్రార్థన చేసే వాళ్ళలో చిన్న చిన్న పిల్లలు కూడా రాత్రంతా మెలకువగా ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం చెబుదామా? నువ్వు ప్రార్థిస్తే ఎవరికి విడుదల కోసం ప్రార్థన చేస్తున్నావో వాళ్ళకి కార్యము చేయడం దేవునికి సాధ్యమే. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రభు మనల్ని బలపరచునుగాక. ప్రభు మనల్ని బలపరచునుగాక. చిన్న పిల్లలు నీకు నిద్ర ఎక్కువైపోతుంది, మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయి. పిల్లలకి ప్రార్థనలు నేర్పించండి. ఆన్లైన్ ప్రేయర్ అంటే పిల్లలు సెలవు. ఏంటి నువ్వు వెళ్ళి వాళ్ళ, మరి నేనేం చేస్తాను? నేను హాయిగా 2 కాళ్ళు సాపుకుని మీ పిల్లలకు రోదన చేయుట నేర్పండి. ఈ మాట ఎందుకు మర్చిపోతున్నావు? దేవునికి స్తోత్రం. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. ఇవాళ పెద్దయ్య గారు కూడా చెప్పారు, చర్చిల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు పనులు చేసేవాళ్ళే కాదు, ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి. పేతురు గారిని బయటికి తీసుకొచ్చింది ఏంటి? ఎవరు? పాస్టర్ గారి ప్రార్థన కాదు. ఎవరి ప్రార్థన? నేను మీతో చెప్తున్నా, మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా. సేవకుడు సంఘం కోసం ఎంత ప్రార్థన చేస్తారండి? పాస్టర్ గారైనా పాస్టర్ గారైనా విశ్వాసులు ఒక్కొక్కరి కోసం ఎంత ప్రార్థన చేస్తారు? ఉపవాసాలు ఉంటారే, కన్నీరు కారుస్తారే, ఎంతో ప్రయాసపడతారే సంఘం కోసం. నీకు తెలుసా? మీకు అది అర్థమైద్దో అర్థమవుదో కానీ మీ కుటుంబాల కోసం ఎన్నోసార్లు దురాత్మల శోధనలు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. చేతబడి శక్తులతో పోరాడవలసి వస్తుంది. సేవకుడు
ఓ పక్క ఆర్థిక భారాలు, కుటుంబ భారం, సేవా భారం, బయట లోపల వ్యతిరేకతలు, ఇన్ని ఎదుర్కొంటూ కూడా సంఘం కోసం నమ్మకంగా ప్రార్థన చేస్తూ, సంఘంలో ఎవరికి సమస్య వచ్చినా అందరి కోసం పాస్టర్ గారు వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా మళ్ళా సంఘస్థుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటారే, మరి సేవకుని కోసం ప్రార్థన చేసే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? ప్రవీణ్ పగడాల్ గారి కేసు గురించి మాట్లాడుతూ ఈరోజు అదే అనుకున్నాం. ఇవాళ మరి మీ పాస్టర్ గారు ఎన్ని ప్రయాణాలు చేస్తాడండి? మీ పాస్టర్ గారు ఎన్ని చోట్లకి వెళ్ళొస్తూ ఉంటారు? ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉంటున్నాయి. సేవకుడి కోసం మరి సంఘంలో, మందిరంలో, ఇళ్ళ దగ్గర ప్రార్థన చేసే ప్రార్థనా యోధులు ఎంతమంది? స్తోత్రం చేద్దామా? అయ్యా, మా పాస్టర్ గారు బండి మీద వెళ్ళినా, కాలి నడకలు వెళ్ళినా, కారులో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, విమానంలో వెళ్ళినా, ఎలా వెళ్ళినా మా దైవజనుడికి ఎప్పుడు కాపుదలు ఇవ్వండి అయ్యా, వెళ్తున్న ప్రతి చోట వాడుకోండి అయ్యా, పాస్టర్ గారు పిల్లల్ని మీరు కాపాడండి అయ్యా. అయ్యా, వాళ్ళ కోసం మేమే ప్రార్థించాలి కదా. పాస్టర్ గారిని తీసుకెళ్లి జైల్లో పెడితే సంఘము గదిలో కూడుకొని అత్యాశక్తితో పాస్టర్ గారు వచ్చేదాకా ప్రార్థన చేశారు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. చిన్న పిల్లలు కూడా ప్రార్థన చేశారా లేదా? ఈరోజు నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, పిల్లల్ని కూడా అడుగుతున్నాను. యవన పిల్లలైనా నా కోసం మీలో ఎంతమంది ప్రార్థన చేస్తారు? నేను చెప్తున్నాను, మీరు ఏ చర్చికి వెళ్తున్నా సరే మీ సేవకుల కోసం ప్రతిరోజు భారంగా ప్రార్థన చేయడం మానవద్దు. హల్లెలూయా. ప్రయాణాలు ఏం బాలేదు, పరిస్థితులేమీ బాలేదు. పరిస్థితులు ఎక్కడ చూసినా వ్యతిరేకంగాను నిరాశాజనకంగాను ఉన్నాయి. సేవకుల కొరకు ఎప్పుడు ఆసక్తితో ప్రార్థన చేసే విశ్వాసులు కావాలి, యవనస్తులు కావాలి, చిన్నలు పెద్దలు కావాలి. స్తోత్రం చేద్దామా? అందరి కోసం చెప్తున్నా. నిద్ర, ఆకలి, పని ఇవన్నీ నువ్వు చూసుకుంటే సేవకుడి కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరుంటారు? చేయొద్దాం మనం సేవకుల కోసం ప్రార్థన? వాళ్ళు ఎంత ప్రయాసపడతారో మనకు తెలుసా? ఒక రోజున ఒక వ్యక్తి, ఒక కుటుంబం అర్ధరాత్రి 2ంటికి నాకు ఫోన్ చేశారు. ఆశ్చర్యం, అదేంటో కానీ 1:30 అనుకుంటా. నేను ఆల్రెడీ ప్రార్థనలో ఉన్నప్పుడు, సరే ప్రార్థనలో ఉన్నాగా తీసుకున్నా. ఫోన్ చేస్తే, అన్న పిల్లాడు అరగంట నుండి ఏడుస్తున్నాడు, చాలా కుక్క పెట్టి ఏడ్చేస్తున్నాడు అన్న, ప్రార్థన చేయండి అన్న అంటే ఒక పావుగంట ప్రార్థన చేశాను. చేస్తుంటే ఆ ఇంట్లో ఒక పెద్ద దుష్టశక్తి నాకు కనబడింది. ప్రార్థన చేస్తూ ఉండగానే పిల్లాడు ఏడుపు ఆపేశాడు. మళ్ళీ ఇంకొక అరగంట ప్రార్థన చేసుకుని మళ్ళీ ఫోన్ చేసి ఎలా ఉన్నాడంటే పడుకున్నాడు. అన్న ఇవాళే కాదు, దాదాపు ఒక 5-6 రోజులుగా ఇదే ఏడుపు పిల్లాడు, కానీ ఇక మందులు వాడాం, అన్నీ చేసాం, హాస్పిటల్కి కూడా వెళ్ళాం, ఇక కాదని మీకు ఫోన్ చేసామంటే నేను చెప్పా, పలానా ఒక దుష్టశక్తి మీ ఇంట్లో అది సంచరిస్తుంది, ప్రార్థన పెడదాం మీ ఇంట్లోని. వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడితే మా ఇంట్లో నేను ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నాను ఆ దురాత్మతో. అలా సేవకుల పోరాటాలు మీకు తెలియవు. సేవకుల ఆర్థిక ఇబ్బందులు, సేవకుల సమస్యలు, తల్లిదండ్రులకు అనారోగ్యాలు, కుటుంబంలో పరిస్థితులు, పిల్లల పరిస్థితులు, ఇవన్నీ ఎదుర్కొంటూ నమ్మకంగా సంఘం కోసం సేవ చేస్తుంటే సేవకుడి కొరకు ప్రార్థన చేసే విశ్వాసులు ఎంతమంది? పేతురు గారిని తీసుకెళ్లి జైల్లో పెడితే అమ్మో మనకు కూడా పడతారేమో అనుకోలా, కూర్చున్నారంటే సంఘం అంతా. స్తోత్రం. మీ అన్నయ్య అన్నట్టుగా మీరు సేవకుడి కోసం ప్రార్థన చేయాలి. నా కుమారుడు అన్నట్టుగా నువ్వు ప్రార్థన చేయాలి. నా సొంత తమ్ముడు, నా రక్త సంబంధి, నా తల్లి కడుపును పుట్టినవాడు అన్నట్టుగా నువ్వు దైవజనుడి కోసం, దైవజనురాలి కోసం ప్రార్థించాలి. స్తోత్రం చేద్దామా? చక్కగా 2 చేతులు స్తోత్రం చెప్పండి. మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ప్రార్థన చేస్తే ఎంత అసాధ్యమైన పరిస్థితుల్లో అయినా ప్రభు మనుషులకు విడుదల ఇవ్వగలరు. హల్లెలూయా. అది రోగమా, అది పాపపు బంధకాలా, పాపంలో ఉన్నారా, చెడ్డ అలవాట్లలో ఉన్నారా, దేవునికి దూరంగా ఉన్నారా, సాతాను బంధించున్నాడా, చేతబడి శక్తులా, ఏ పరిస్థితిలో ఉన్నా సంఘం అత్యాశక్తితో ప్రార్థిస్తే మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము ఆ వ్యక్తిని దేవుడు విడిపిస్తారు. అర్థమైతే చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం చేద్దాం. రాత్రి ప్రభు మనల్ని అందరినీ దర్శించారని నమ్ముతున్నాను. నన్ను ప్రభు దర్శించారన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నేను ఒక మాట మీతో ధైర్యంగా చెప్తున్నాను, ఈ పని ఇక జరగదు అని ఏ రోజు అనుకోవద్దు. దేవునికి సమస్తము, గట్టిగా చెప్పండి,
దేవునికి సమస్తము. మీ పిల్లల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు. మీ ఇంట్లో ఎన్నడూ జరగని అద్భుతాలు దేవుడు చేస్తారు. మీకు రావలసిన డబ్బు, మీకు రావలసిన ఆశీర్వాదం తీసుకొచ్చి మీ నట్టింట్లో దేవుడు పెడతారు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. నీకు అన్యాయం చేసిన మనుషులను దేవుడు మారుస్తారు. హల్లెలూయా. పాపమే చాలు, పాపమే జీవితం అని పాపం కోసం బ్రతుకుతున్న వాళ్ళని కూడా దేవుడు మారుస్తారు. అపవాది బంధించిన వ్యక్తుల్ని దేవుడు మారుస్తారు. ఇవి మనుషులైన మనకి అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మీ కుటుంబాల్లో అద్భుతాలు జరుగునుగాక. మునుపెన్నడు జరగని అద్భుతాలు జరుగునుగాక. ఇక ఇవి జరగవులే అనుకుంటున్నావా? ఆ కార్యాలు దేవుడు చేస్తే నువ్వు ఎంత సంతోషించబోతున్నావో. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఈ కార్యం ఇక నాకు ఎప్పటికీ జరగదు అనుకున్నాను, ఆశలే వదిలేసుకున్నాను, ఇక ఇది నా వల్ల కాదు అనుకున్నాను, కానీ మీకు సాధ్యమే అని ఒకరోజు నువ్వు చెప్తావు దేవుని బిడ్డ. అలాంటి అద్భుతాలు దేవుడు మన కొరకు జరిగించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యవ్వన బిడ్డ, నిన్ను ఆశీర్వదించడం ఎవరి వల్ల కాదేమో, నిన్ను గొప్ప చేయడం ఎవరి వల్ల కాదేమో, నిన్ను ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టడం నీ వల్ల కానీ మనుషుల వల్ల కానీ కాదేమో, కానీ అది దేవునికి సాధ్యమే. దేవుని బిడ్డ, నీ కుటుంబాన్ని రక్షించడం, నీ కుటుంబాన్ని ఒక సరైన మార్గంలో నడిపించడం, పాపులను మార్చి సన్మార్గంలో నడిపించడం మనుషుల వల్ల కాడలేదేమో, దేవునికి సమస్తము సాధ్యమే. ఏ విషయంలో బంధింపబడి ఉన్నారో, ఏ కట్లతో బంధింపబడి ఉన్నారో సంగమా, మన అత్యాశక్తితో ప్రార్థిస్తే దేవునికి సమస్తము సాధ్యమే. ప్రార్థిద్దాం. ఈ రోజు నుంచి సంఘం అత్యాశక్తితో ప్రార్థిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడి కోసం ప్రార్థన చేయడం మానొద్దు. ఏ ఇంట్లో ప్రార్థన జరిగినా, ఏ వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నా అత్యాశక్తి మాత్రం వదిలిపెట్టొద్దు. ఉదాసీనత వద్దు. నిద్రమోహంతో ప్రార్థన చేయొద్దు. అవిశ్వాసంతో ప్రార్థన చేయొద్దు. పట్టుదల లేకుండా ప్రార్థన చేయొద్దు. అత్యాశక్తితో ప్రార్థన చేసి అనేక మందిని విడిపిద్దాం, అనేక మందికి మేలు చేద్దాం. షాందారా హుదాలారా ఖబా రీబా బాబా బాబా షియాలా. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం అందరం కలిసి.